మలబద్ధకం సమస్యకు మీరు ఎన్ని మందులు వాడుతున్నా సరే, ఎన్ని సంవత్సరాలుగా ఈ సమస్యతో బాధపడుతున్నా సరే, నేను చెప్పబోయే ఈ హోమ్ రెమెడీని ఒక వారం రోజుల పాటు ప్రయత్నించి చూడండి. ఇది మీ ప్రేగుల్లోని పేరుకుపోయిన మలాన్ని బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఫలితంగా మలబద్ధకం తగ్గి ప్రతిరోజు మోషన్ సులభంగా అవుతూ కడుపు తేలికగా ఉన్న అనుభూతిని మీరే స్వయంగా గమనిస్తారు. మలబద్ధకం సమస్యను ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ చేయకండి. మన శరీరానికి లోడింగ్, ఆహారం తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో, అన్లోడింగ్, మలాన్ని బయటకు పంపించడం కూడా అంతే ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. మన మల విసర్జన బయటకు వచ్చిన తర్వాత దాని వాసనను లేదా రూపాన్ని చూడడానికి కూడా మనం ఇష్టపడము. అలాంటిది అదే మలం 2 లేదా 3 రోజుల పాటు ప్రేగుల్లో నిల్వ ఉంటే అది శరీరంపై ఎంత ప్రభావం చూపుతుందో ఒక్కసారి ఆలోచించండి. మలబద్ధకాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల గ్యాస్, కడుపుబ్బరం, అజీర్ణం, పైల్స్ వంటి అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే దీనిని చిన్న సమస్యగా తీసుకోకుండా సరైన సమయంలో పరిష్కరించుకోవడం చాలా అవసరం. గుర్తుపెట్టుకోండి. ఆలస్యం చేయకుండా ఈ సులభమైన హోమ్ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా ఉపయోగించాలో చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. రాత్రి పడుకునే ముందు 1/2 టీ స్పూన్ వాము మరియు 1/2 టీ స్పూన్ బెల్లం నోట్లో వేసుకొని బాగా నమిలి తినండి. అనంతరం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగండి. మధుమేహం, డయాబెటీస్ లేదా పైల్ సమస్య ఉన్న వారు దీనిని ఉపయోగించకూడదు. చూడండి, చాలా సింపుల్ హోమ్ రెమెడీ. ఎవ్వరిపై ఆధారపడకుండా మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. లేదు మీకు ఇంకా త్వరగా ఫలితాలు కావాలనుకుంటే మన CSR ఆర్గానిక్ కాన్స్టిపేషన్ పౌడర్ ను ఉపయోగించండి. 18 రకాల ఆయుర్వేద మూలికలతో తయారైన ఈ పౌడర్ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు వేడి నీటిలో 1 చెంచా పౌడర్ ని కలుపుకొని తాగితే ఉదయం సాఫీగా మోషన్ అవుతుంది. ఈ కాన్స్టిపేషన్ పౌడర్ మీరు తెప్పించుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. మా టీం మీకు క్లియర్ గా గైడ్ చేస్తారు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఒక్క లైక్ చేయడం మర్చిపోకండి. ఎవరైతే మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారో వారికి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. జై హింద్.